శ్యామల, యాంకర్ శ్యామల, పావలా శ్యామల కదా, యాంకర్ శ్యామల. ఆవిడేమంటుంది, ఇలాగ చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది. ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా, ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని. అంటే వీళ్ళకి ఏంటంటే వర్షన్లు ఒకే ఉంటాయి, దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారు అన్నమాట. మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్, ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వీర మహిళలు వీళ్ళంతా. మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లి వీధి అని ఉంది, అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు, ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధపూరితం, కాలుష్యం, అడుగు తీసి అడుగు పెట్టలేము. ఇంకా అటువంటి ఏరియా ఉంటే ఆమె వచ్చి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది. పక్కన ఎవరిని పెట్టుకున్నాడు, అవంతి శ్రీనివాసుని పెట్టుకుని, అతనేంటి వచ్చేయమ్మ 5 నిమిషాలు పంపించేస్తానన్నవాడు పక్కన ఉన్నాడనమాట. వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి, మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు. దుర్గంధపూరితంగా మహిళలందరూ మొన్న మాకు ఫోన్లు చేశారు, కనబడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి. ఇది పరిస్థితి. ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే, ఆయన కూడా వెళ్ళి ఒక కండ వేసుకున్నాడు కర్మజాలంటే. ఇక్కడికి తెలియట్లే, ఇక్కడికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, ముందు ఒకటి వేస్తారు, అది మరి ఆయన వేసాడో ఎవరు వేసాడో తెలియదు. అనుభవం ఎవరు కన్నబాబు. నా అనుభవం ఏంటంటే 10 ఏళ్ళు ఉన్నాం కదా కాపురం, మొత్తం టెర్రరిస్టు శిక్షణ శిబిరం అది. కాపురంలో ఉన్నాం కాబట్టి మనకేంటంటే మనం ఫస్ట్ ఒక 5 ఏళ్ళు కాపురం చేసి వద్దులేరా బాబు వీటితోటి పడలేము, ఈ మొగుడితోటి ఎందుకు వచ్చింది మనం పోదాం అనుకునే టైంలో ఇలాగే మీ పోటీ వాళ్ళు ఎవరో ఆ పొజిషన్లో ఉన్నావు కదన్నా, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నువ్వు అనేటప్పటికి మనం గోవిందరాజ స్వామి అంత గుడి ఎత్తి అది అలా కనపడింది మనకి. ఇవన్నీ భ్రమ అంటాడు చూడు, సునీల్ అంటాడు. పక్కన ఒక అమ్మాయి అనగానే ఆవిడ వచ్చి ఎవరి మీ పక్కన అమ్మాయి అంటే భ్రమే, నీకు కనపట్లేదు, ఇదంతా భ్రమే, బటన్లు కూడా భ్రమే, ఏమి లేదు అక్కడ. మొత్తం 11 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజున నువ్వు బటన్లు నొక్కితే ఎవడైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మా మీడియా మిత్రులు కానీ బటన్లు ఇప్పించి ఒకరోజు ఏమంటే టప నొక్కుతారు. వాళ్ళు ఎందుకు నొక్కరు? అది కొత్తగా మళ్ళీ ఏదో సత్సంగానికి ఇస్తారు. ఆయన ఏంటో ఏమమ్మా ఏంటమ్మా ఏంటి మీరేంటి ఒక విలేకరి సాక్షిలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఇవి మీరు అడగండి, ప్రతి ఒక్కరు ఎవడొచ్చినా ఏంటమ్మా ఏంటి నీ అహంకారం ఏంటి, నీ ఇదేంటి? ఇవి వెళ్ళిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. అదే నేను రెడ్డి అయ్యి ఉంటే ఇక్కడ నుంచి కదిలేవాడిని కదా తిరుపతి నుంచి. అది వాళ్ళు చేసే ఇది. ఇప్పుడు సరే పృథ్వీరాజు మాట్లాడాడు ఎక్కడో మాట్లాడాడు అనుకుందాం మనం. సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు నాకు, మరి ఈడు మాట్లాడింది ఏంటి? అరగంటకు వస్తావా, గంటకు వస్తావా? లేకపోతే ఆడంటాడు ఒక దౌర్భాగ్యుడు 3 ఏళ్ళ క్రితం మనకి హిందూపూర్ ఎంపీ వరలక్ష్మి వ్రతం రోజున ఆడవాళ్ళందరినీ ఎవరిని వీడియోలు చూడకుండా యూట్యూబ్ చూడకుండా అని చెప్పి ఆ దరిద్రం అంతా మనం చూసాం. పోర్న్ సెక్స్లో 10 రోజులు 2వ స్థానంలో ఉంది. అది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే ఓటేయటానికి ముందు 2-3 ఉన్నారు లేడీ ఎంపీలు, ఈయన చూసి ఇలా చూసి వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి దౌర్భాగ్యులంతా అక్కడ ఉన్నారు. నెల్లిమర్లలో లోకం మాధవ్ గారి ప్రచారానికి వెళ్తే మత్స్యకారులు పృథ్వీ గారు వచ్చారు, మా మాస్ ఫాలోవర్ మేము, వాళ్ళు మాస్ హీరో సార్ అంటారు. నన్ను చూడంగానే ఒక పెద్ద దండ క్రేన్కి తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు పెడతారు, అలాంటి దండ తెచ్చారు వాళ్ళు. పాపం పొద్దున్న 7 గంటలకి 8 గంటలకి మేము ఎక్కడో ఉన్నాం, రాత్రి 7 గంటలకు వెళ్ళాము అక్కడికి. ఎండలో బాగా చిన్న వైర్లేసి కడతారంటే అది టెంపర్ అయ్యి చిన్న అల్యూమినియం వైరు టప్పని ఎగిరి ఇక్కడ తగిలింది, అది మన కర్మజాలింది. పటంగానే ఒక అంటించేశారు ఒక స్టిక్కరు. ఒక 40 మంది డాక్టర్లు గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగినప్పుడు ఏ రకంగా ఉంటారు డాక్టర్లు, ఆ రకంగా డాక్టర్లు మొత్తం ఆయన సీఎం గారిని పక్కన పెట్టుకుని. ఇదేంటి నాకు అర్థం అవ్వలేదు. వెల్లంపల్లికి ఏంటంటే బాహుబలి బాణంలాగా ఇక్కడ ఆయనకి ఏదో తగిలితే ఆయనకి అలా తిరిగి వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ తగిలిందంట. ఈ సినిమాల్లో కూడా సాధ్యం కాదు. అది 4-5 కాల్ షీట్లు పెట్టాలి. ఇక్కడేసాడు బ్యాండేజ్. మళ్ళీ పొద్దున్న ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఎక్కడేసాడు. అలా ఆవిడకి దిగిపోయి ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దొరికిపోయావురా నువ్వు అది ఇక్కడేసింది ఇక్కడ ఎలా అయిపోయిందిరా మళ్ళీ పొద్దునకంతా. శ్యాంబాబు క్యారెక్టర్ యాక్ట్ చేశాడు అన్నాడు. నీ కర్మ, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ రా, నువ్వు శ్యాంబాబు గురించి నీకు ఎందుకు? నన్ను ఇమిటేట్ చేశాడు అంటాడు. నిన్ను కూడా ఇమిటేట్ చేస్తే
30 years ఇండస్ట్రీ ఇక్కడ ఇంకేం అవ్వాలి చెప్పండి. ఇక్కడ నీ బతుక్కి నీకు అరగంట గంటే సరిపోదు. నిన్ను డ్యాన్సులు కూడా నేను ఇమిటేట్ చేయాలి. రేపొద్దున మా తిరుపతి వాసులు సంక్రాంతి పండుగ పెట్టినప్పుడు భోగి మంటల దగ్గర డ్యాన్స్ చేయటానికి నిన్ను పిలుస్తారు. ఎక్స్ మినిస్టర్ కాబట్టి 1 లక్ష రూపాయలు ఇస్తారు. రెమ్యునరేషన్ 1 లక్ష ఇవ్వండి. ఇక అంబటి ఏమన్నాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. ఒరే అంబటి రాంబాబు, ఇప్పుడు అడుగుతున్నాం, మన ఈ ఏరియా తిరుపతి నుంచి అడుగుతున్నాం, నీ అల్లుడే ఏం చెప్పాడు, దగుల్బాజీ ఎదవ, భలే టైటిల్ పెట్టాడు అతను, ఎందుకు పనికిరాని ఎదవ, అలాగే శవాల మీద పేలాలు ఏరుకునే ఎదవ, ఒక లేకి పనులు చేసే ఎదవ, సొంత ఇంట్లోనే ఉంది బ్యాండ్. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ ప్రజలకి తెలుసు, మనకి తెలుసు. చెప్పేవాళ్ళు చాలా చెప్పుకుంటున్నారు, కానీ జరిగేది జరుగుతుంది, మనం చూస్తాం. ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే మీరు పిఠాపురం వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నట్లయితే చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడ ప్రచారానికి వస్తూ ఉన్నారు. కేవలం ఒక వంగా గీత అనే లేడీని ఊడగొట్టేందుకు ఇంతమంది అవసరం ఉంటారా? మీరేం చెప్పచ్చు? ఏమండి, వంగా గీత గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఆవిడ పనిచేశారు. అండ్ ఆవిడ పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆయనకి చేతనైనంత, అంటే ఆవిడ చుట్టూ ఉన్న జనాలకి చేతనైనంత ఆవిడ చేసుకుంటూ వచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ వరకు ఆవిడ ఎంత చేయగలిగారు, కొంచెం ఆ తర్వాత ఎంపీగా ఎంత చేయగలిగారు చూస్తూనే ఉన్నారు, ప్రజలకి తెలుసు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని కొట్టాలి అంటే మరి ఆ మాత్రం సపోర్ట్ అవసరం. జబర్దస్త్ టీం అంతా కూడా ఇక్కడ ప్రచారం చేస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే జబర్దస్త్ టీం పనిచేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు పనిచేస్తున్నారు అంటే మరి ఇంకా రకరకాల కారణాలు ఉంటాయండి, రకరకాల ప్రెషర్స్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడు. ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చేవాడిని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే. ఎందుకంటే గెలిచేది మాత్రం ఆవిడే. ఒకటే విషయం నేను చెప్తున్నాను, అంటే మనం 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే, కూటమి అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడే ఒక మైనస్. ఆ తర్వాత ఇవాళ ఒక న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అందులో కేవలం ఒకళ్ళ ఫోటోనే ఉంది, మిగతా 2 ఫోటోలో కూడా ఒక ఫోటో లేదు, అక్కడ ఇంకొకళ్ళు మైనస్. సో ఇలా మైనస్లు అవుతూ వస్తున్నాయి, అవి మనకి ప్లస్లు అవుతూ వస్తున్నాయి అంతే. మనం ఏంటంటే మన క్లారిటీతో మనం ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ, ఇది మన పార్టీ, దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు, ఎటువంటి పార్టీలతోని లొసుగులు అవసరం లేదు. మన ధ్యేయం ఒకటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి సంక్షేమం జరగాలి. ఇవాళ ఆ కూటమి దయ వల్ల ఇంత మండు టెండలో, ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి, కడుపు మండిపోతుంది చూస్తుంటే. ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి, జగనన్నని సీఎం చేయాలి. థ్యాంక్ యూ.